జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. ఇజ్రాయెల్ అయితే ఒక మొగోడు నిర్ణయం తీసుకునేది. మొత్తానికి ఆ న్యూస్ మాత్రం సూపర్ అంటే సూపర్, పిచ్చెక్కిస్తుంది ఈ న్యూస్ మాత్రం. ఇజ్రాయెల్ ఏం చేసినా కూడా ఒక సంచలనమే. తన చుట్టూ కూడా 12 శత్రు దేశాలు ఉన్నప్పటికీ మొనగాడి మాదిరిగా ముందుకు దూకి ఈ 12 దేశాలకు పట్ట పగులు కూడా సుక్కలు చూపించాలి. ముఖ్యంగా గత సంవత్సరం ఈ హమాస్ తీవ్రవాద సంస్థ ఇజ్రాయెల్ పైన దాడి చేసినప్పటి నుంచి ఇజ్రాయెల్ మరింతగా రెచ్చిపోతుంది. అంతకు ముందైతే సరే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా ఆ దేశంలో. ఇప్పుడు యూదులతో పాటు ఈ ముస్లింలు వీళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏమన్నా ఫీల్ అవుతారేమో అని చెప్పేసి కొన్ని విషయాల్లో కొంచెం ముందు వెనక ఆలోచన చేస్తూ ఉన్నది. కానీ ఇప్పుడు ఆ మొహమాటాలన్నీ కూడా ఇజ్రాయెల్ అయితే పక్కన పెట్టేసింది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చేయాలనుకుంటే అది చేస్తుంది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఇజ్రాయెల్ జనాభా ఎంత తెలిసినా కేవలం 99 లక్షలు. అందులో 18 లక్షల మంది అరబ్ ముస్లింలే ఉంటారు. 75 లక్షల మంది యూదులు నివసిస్తూ ఉంటారు. ఇక మిగిలిన 6 లక్షల మంది క్రిస్టియన్లు ఉంటారు. చూడండి, 1 కోటి మంది జనాభా ఉన్నారు. 1 కోటి మంది జనాభా కలిసి చుట్టూరా 12 శత్రు దేశాలను పెట్టుకున్న వాళ్ళందరికీ ముచ్చమట్లు పట్టించినాయి. ఏమైనా మామూలు విషయం అయ్యా? ఇంతమంది ఉన్నాం మన భారతదేశంలో. ఏడేమో మా దరిద్రం కొద్ది దరిద్రపు నాకులు ఎట్టేటోళ్ళు ఉన్నారంటే పాకిస్తాన్కు సపోర్టు, పాలస్తీనాకు సపోర్టు, బంగ్లాదేశ్కు సపోర్టు, ఏడలేని దరిద్ర మండలకు అందరికీ సపోర్ట్ చేసే సన్నాసులంతా ఏడే ఉన్నారు. సరే, అయితే ఇప్పటి వరకు ఇజ్రాయెల్లో అరబ్ ముస్లింలకు పూర్తి స్వేచ్ఛనిది. మరీ మన దేశంలో అంత కాకపోయినప్పటికీ కూడా ఇజ్రాయెల్లో కూడా ముస్లింలకు స్వేచ్ఛ బాగానే ఉంది. ఇక ఈ స్వేచ్ఛను ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ముస్లింలు కూడా బాగానే సద్వినియోగం చేసుకుంటా ఉన్నారు. సరే, ఇజ్రాయెల్లో కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో మసీదులు అయితే ఉన్నాయి. ఎందుకంటే లక్షల మంది జనాభా ఉన్నారు కదా, ఉన్నాయి. ఈ మసీదుల్లో ప్రతిరోజు 5 సార్లు నమాజ్ చదువుతారు. ఈ నమాజ్ను లౌడ్ స్పీకర్లో వినిపిస్తూ ఉంటారు. ఏది ఇక్కడ మన దేశంలో మాదిరిగానే. అంతేకాకుండా ఇక్కడ మరొక విచిత్రం ఏంటంటే, ఇదిగో ఆజాన్ టైం ఏందని చెప్పేసి రాండని ఈ నమాజ్కి 20 నిమిషాల ముందు మళ్ళీ ఈ లౌడ్ స్పీకర్లో మోత మోగేటట్టు సౌండ్ పెట్టి అందరికి వినిపిస్తూ ఉంటారు. నేను ఇక్కడ ఒక మాట చెప్పాలా, రోజుకి ఇన్నిసార్లు ఏది నమాజ్ పిలవడం కానీ చేయడం ఇదంతా ఆజాన్ అంతా వస్తూ ఉంటుంది కదా. నిన్న రాయచోట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అయ్యప్ప స్వామి భక్తులు అయ్యప్ప స్వామిని ఊరేగింపుగా తీసుకొని పోతా ఉంటే మైకులు పెట్టారని చెప్పేసి కావాలనే ఈ జాంబీగాళ్ళంతా పోయి అడ్డుకోవాలని చెప్పి చూశారు, దాడి చేయాలని చెప్పి. ఎంత దారుణం చూడండి. రాయచోటి అండి, అది ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి కడప జిల్లాలో ఉండదు రాయచోటి. అంటే పరిస్థితి మన దాకా వచ్చేసింది. నేను చెప్తా ఉంటే మీకు మతికి ఎక్కడంలే, పరిస్థితి మన దాకా వచ్చింది. రాయచోటుకు వచ్చింది, రేపు రాయంపేటకు వచ్చేది, రేపు నీటి దాకా వచ్చేది, యాడికైనా వచ్చేది. ఇట్లా ఉండదు పరిస్థితి. అంటే వాళ్ళు మాత్రం మనకు సంబంధం లేకపోయినా కూడా మనల్ని అరగదుబ్బినట్టు బాగా రుద్దినట్టు మన మీద లేని పొందంతా మనకు అంటగట్టచ్చు. హలాలకు మనకి ఏమన్నా సంబంధమా? హిందువులకి ఏడ చూసినా హలాలే. మన మునబాబులు ఎట్టేటోళ్ళు అంటే కనీసం అసలు హలాల్ అంటే ఏందో కూడా తెలియకుండా హలాల్ చేసినారా అనేది తినేది, యారకు తినేది. వాళ్ళు ఏచే భలే ఉంటుంది బిర్యానీ, ఆడైతే బాగా తినొచ్చు అనేది ఈ రకమైన డ్రామాలు. సిగ్గు తెచ్చుకోండి రా స్వామి, ఎట్టున్నదో ప్రపంచము, సిగ్గు తెచ్చుకోండి. అయితే ఇజ్రాయెల్లో ఈ లౌడ్ స్పీకర్ నుంచి వస్తున్నటువంటి సౌండ్తో సౌండ్ పొల్యూషన్ వస్తుండడంతో ఇక ఈసారి ఇజ్రాయెల్ ప్రభుత్వం విజృంభించింది. ఇజ్రాయెల్ మసీదుల్లో నమాజ్ను లౌడ్ స్పీకర్లో వినిపించడాన్ని, అలాగే నమాజ్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ లౌడ్ స్పీకర్లో పిలవడాన్ని మొత్తంగా రద్దు చేసి పారేశారు. అంటే ఇక పైన ఇజ్రాయెల్లో మసీదులపై ఇకపై కంప్లీట్గా ఈ లౌడ్ స్పీకర్లను, అంటే మైకులు అంటారు, రకరకాలు అంటారులే, వాటిని రద్దు చేస్తా ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయం పైన ఇజ్రాయెల్ నేషనల్ సెక్యూరిటీ మినిస్టర్ ఇతిమార్ బెన్ జివిర్ ఆయన పేరు, ఆయన మాట్లాడుతా, మేము యూదులం, మాకు ప్రతిరోజు కూడా 5 సార్లు ముస్లింల నమాజ్ని ఉండాల్సిన అవసరం మాకు లేదు. అసలు మాకెందుకు తలనొప్పి? ఈ నమాజ్ అనేది యూదులకు పెద్ద తలపోటుగా మారిపోయింది. అన్ని రకాలుగా ఈ నమాజ్ అనేది యూదులకు ఇబ్బందిగా పరిణమించింది. అందుకే ఇక పైన ఇజ్రాయెల్లోని మసీదుల్లో లౌడ్ స్పీకర్లు ఉండడానికి వీల్లేదు. అలా ఎవరైనా సరే మసీదుల్లో లౌడ్ స్పీకర్లు పెట్టినట్టయితే వాళ్ళపైన భారీగా జరిమానాలు అయితే విధిస్తాం. కొన్ని అరబ్ దేశాలలో మరియు అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ నియమం ఇప్పటికీ అమల్లో ఉన్నది. ఏది అరబ్ దేశాల్లో కూడా. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మన భారతదేశంలో ఏదైనా ఇట్లాంటి కన్నా బంద్ చేశారనుకో, ఓయమ్మ వీళ్ళకప్పుడు ఏళ్ళేని సెక్యులరిజం గుర్తొచ్చాది. కానీ కొన్ని అరబ్ దేశాల్లో కూడా ఈ లౌడ్ స్పీకర్లో ఎంత కూడా ఏం లే, బంధు ఆల్రెడీ ఆ నిషేధం ఉండాలి. కానీ మన దేశాల్లో చేసే మాత్రం ఏళ్ళేని తప్పు అనమాట. ఇట్లా ఉండాలి ఏది ఈ పత్తి వ్యాపారం అంతా కూడా. అందుకే మేము కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నామంట. ఇజ్రాయెల్ నేషనల్ సెక్యూరిటీ మినిస్టరు ఈ ఇతమార్ బెన్ జివిరు కుండ బద్దలు కొట్టాడు చెప్పేశాడు. అంటే
ఇక నుండి ఇజ్రాయెల్లోని మసీదుల్లో లౌడ్ స్పీకర్లు ఉండవన్నమాట. ఇదే ఫార్ములాను మీకు తెలుసో లేదో మన దేశంలోని భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో కూడా అమలవుతుంది. వచ్చే నెల నుంచి ఇదే ఫార్ములాను మొన్న మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి గెలిచింది కదా, మహారాష్ట్రలో కూడా బీజేపీ ప్రభుత్వం దీన్ని అమలులోకి తీసుకురావాలనుకుంటుంది. ఇక బీజేపీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో పరిస్థితుల గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లే. ఓట్ల కోసం ఏమైనా చేస్తారు, ఎందుకైనా దిగజారిపోతారు, అట్లుంది పరిస్థితి. నాయనా నిజాలు తెలుసుకోండి, వాస్తవాలు తెలుసుకోండి. అది పరిస్థితి చేయి దాటక ముందే జాగ్రత్త పడండి. అదేంటంటారు కదా పెద్దవాళ్ళు, చేతులు కానీ మళ్ళీ ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనము, ముందే జాగ్రత్త పడితే అంతా బాగానే ఉంటుంది. అది మ్యాటర్. మీకు ఈ న్యూస్ నచ్చితే మీకు సూపర్గా నచ్చుంటుందిలే నాకు తెలుసు. అదేవిధంగా నేను చెప్పింది కరెక్టే అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. జై శ్రీరామ్.